Hi everyone, welcome to SS Maths Academy Concept Learning. I am Samsara, your maths lecturer. నా యూట్యూబ్ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ అకాడమీ. సో బైనామియల్ థియరంలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మిడిల్ టర్మ్. How to find out the middle term in the binomial expansion? So x plus a whole power n అనే ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇచ్చి ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి మిడిల్ టర్మ్ కనుక్కోమంటే ఫర్ ఎగ్జాంపుల్ x plus a whole power 5 ఉందనుకుందాం. x plus a whole power 4 హోల్ పవర్ 4 ఉంటే ఇందులో మొత్తం ఎన్ని టర్మ్స్ వస్తాయి? 4c0, 4c1, 4c2, 4c3, 4c4 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5 వస్తే ఇందులో మిడిల్ టర్మ్ అంటే ఇది 4c2. అదే x ప్లస్ ఏ హోల్ పవర్ 5 ఉంటే 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5. x ప్లస్ ఏ హోల్ పవర్ 5లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 6 టర్మ్స్ ఉన్నాయి. మరి 6 టర్మ్స్ ఉంటే మిడిల్ టర్మ్స్ ఏమవుతాయి అంటే ఇందులో 2 నెంబర్స్ మిడిల్ టర్మ్ అవుతాయి. ఇదిగో 5c2 ఒకటి, 5c3 ఒకటి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిపెండ్స్ అపాన్ ద ఇండెక్స్ వాల్యూ. ఈ పవర్ లో ఉండే ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది 1 మిడిల్ టర్మ్ ఉంటుందా, 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయా అని. పవర్ లో ఉండే n వాల్యూ ఈవెన్ నెంబర్ అయితే ఒకే ఒక్క మిడిల్ టర్మ్ ఉంటుంది. పవర్ లో ఉండే ఇండెక్స్ వాల్యూ ఆడ్ నెంబర్ అయితే 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఏదైనా ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి మిడిల్ టర్మ్ రాయమన్నప్పుడు పవర్ లో ఉండే ఇండెక్స్ వాల్యూ ఇంపార్టెంట్. పవర్ లో ఈవెన్ నెంబర్ ఉందా, ఆడ్ నెంబర్ ఉందా. సో కేస్ 1, ఇఫ్ n is even number, n is even, if n is even, పవర్ లో ఇండెక్స్ లో ఉండే n వాల్యూ కనుక ఈవెన్ నెంబర్ అయితే మిడిల్ టర్మ్ ఏమవుతుంది అంటే n/2 ప్లస్ 1th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది. ఎప్పుడు పవర్ లో n అనేది ఈవెన్ నెంబర్ అయితే సింగిల్ ఒకే ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది. అదేంటి సార్ అంటే n/2 ప్లస్ 1th టర్మ్ అంటే tn/2 ప్లస్ 1th టర్మ్ అన్నమాట. ఎలా ఉంది చూడటానికి tr+1 లాగుంది కదా. సో దాన్ని ఎలా రాద్దాము? జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటిది? జనరల్ టర్మ్ ఫార్ములా tr+1 ఈక్వల్ టు NCR ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. ఇదిగో tr+1 లాగుంది. సో ఈ వాల్యూ r వాల్యూ కాబట్టి ఎలా రాయొచ్చు అంటే NCR అంటే n/2, NCn/2 ఇంటూ x పవర్ n మైనస్ n/2 ఇంటూ a పవర్ n/2. సో x ప్లస్ ఏ హోల్ పవర్ n అనే బైనామియల్ ఎక్స్పాన్షన్ లో పవర్ n గనక ఈవెన్ నెంబర్ అయితే n/2 ప్లస్ 1th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ కేసు 2 చూద్దాం. ఇఫ్ n ఈజ్ ఆడ్ టర్మ్, n ఈజ్ ఆడ్, x ప్లస్ ఏ హోల్ పవర్ n లో పవర్ లోని n అనేది ఆడ్ నెంబర్ అయితే 2 మిడిల్ టర్మ్స్ అవుతున్నాయి. ఏంటి సార్ ఆ మిడిల్ టర్మ్స్ అంటే మిడిల్ టర్మ్స్ ఈక్వల్ టు 2 మిడిల్ టర్మ్స్ కదా. ఏంటి ఆ మిడిల్ టర్మ్స్ అంటే n+1/2 టర్మ్ ఇదొకటి మిడిల్ టర్మ్ అవుతుంది. అలానే అండ్ n
ప్లస్ 3/2 టర్మ్, రెండు మిడిల్ టర్మ్స్ వస్తాయి అన్నమాట. సో n అనేది ఆడ్ నెంబర్ అయితే 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి. ఆ మిడిల్ టర్మ్స్ ఏంటి అంటే n ప్లస్ 1/2 టర్మ్ అండ్ n ప్లస్ 3/2 టర్మ్. n ఈవెన్ అయితే ఒకే ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది, n/2 ప్లస్ 1th టర్మ్. ఓకేనా? ఇవి మిడిల్ టర్మ్స్ కనుక్కోవడానికి. దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం మనం ఇప్పుడు ప్రాబ్లము. ఓకేనా? మిడిల్ టర్మ్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద మిడిల్ టర్మ్ in the expansion 1/2x minus 3y whole power 20. సో గివెన్ ఎక్స్పాన్షన్ లో పవర్ ఇండెక్స్ లో ఉండే వాల్యూ n అన్నమాట. n ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 20. 20 అంటే ఈవెన్ నెంబరే కదా. పవర్ లో ఉండే n వాల్యూ కనుక ఈవెన్ అయితే మిడిల్ టర్మ్ ఏమవుతుందని చెప్పే ఫార్ములా n/2 ప్లస్ 1, n/2 ప్లస్ 1th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది. సో n అంటే 20/2 ప్లస్ 1 అంటే 20/2 అంటే 10, 10 ప్లస్ 1th టర్మ్ అంటే 11th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుందంట. సో 11th టర్మ్ అంటే T11 అని అర్థం. 11th టర్మ్ అంటే T11. 11 10 ప్లస్ 1 లాగా రాస్తే మనకు r వాల్యూ 10 అవుతుంది. సో ఇది n వాల్యూ, ఇది r వాల్యూ. జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటిది? NCR. n అంటే 20 కదా, 20CR అంటే 10 ఇంటూ ఫస్ట్ టర్మ్ 1/2x పవర్ n మైనస్ r ఇంటూ a అంటే సెకండ్ టర్మ్ మైనస్ 3y పవర్ 10. సో 20C10 ఇంటూ 20 మైనస్ 10 అంటే 10 కదా. సో 1/2 ఇంటూ x అంటే x/2 హోల్ పవర్ 10. మైనస్ కి పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే పాజిటివ్ అవుతుంది, 3y హోల్ పవర్ 10. సో న్యూమరికల్స్ అన్ని సపరేట్ చేసుకుంటే 20C10 సో 3 పవర్ 10 బై 2 పవర్ 10 ఇంటూ x పవర్ 10 ఇంటూ y పవర్ 10 అన్నమాట. ఇది మనకి మిడిల్ టర్మ్. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ లో మిడిల్ టర్మ్ అంటే 20C10 3 పవర్ 10 బై 2 పవర్ 10 ఇంటూ x పవర్ 10 ఇంటూ y పవర్ 10. సో ఓకే, మిడిల్ టర్మ్ లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ in power of x of 1 plus alpha x whole power 4 and 1 minus alpha x whole power 6 is the same, then alpha equal to. ఈ రెండు బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ రెండిటి యొక్క మిడిల్ టర్మ్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే x యొక్క కోఎఫిషియంట్ ఉంటుంది చూసారా, ఆ కోఎఫిషియంట్స్ రెండు ఈక్వల్ అని చెబుతున్నాడు. అయితే ఆల్ఫా అంటున్నాడు. సో గివెన్ ఫస్ట్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటిది? 1 ప్లస్ ఆల్ఫా ఎక్స్ పవర్ 4. సో n ఈక్వల్ టు పవర్ లో ఉన్న నెంబర్ n ఎప్పుడు ఇండెక్స్ n ఈక్వల్ టు 4 ఈవెన్ నెంబర్ కదా. n ఈవెన్ అయినప్పుడు మిడిల్ టర్మ్ ఏమవుతుంది? ఫార్ములా ఇందాక చెప్పుకున్నాం కదా, n ఈవెన్ అయినప్పుడు n/2 ప్లస్ 1th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది. n/2 ప్లస్ 1th టర్మ్ అంటే 4/2 ప్లస్ 1th టర్మ్. 2 టేబుల్ 2 టైమ్స్ అయితే 2 ప్లస్ 1 అంటే థర్డ్ టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది. సో అంటే ఏంటిది? థర్డ్ టర్మ్ అంటే T3. 3ని 2 ప్లస్ 1 రాయొచ్చు కదా. ఇది r వాల్యూ, n వాల్యూ 4. ఏంటిది? జనరల్ టర్మ్ ఫార్ములా NCR అంటే 4C2 ఇంటూ x అంటే ఫస్ట్ టర్మ్ 1 పవర్ n మైనస్ r 4 మైనస్ 2 ఆల్ఫా x పవర్ 2. సో 4C2 అంటే దాని వాల్యూ 6 అన్నమాట. 6 ఇంటూ ఆల్ఫా స్క్వైర్ ఇంటూ x స్క్వైర్. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి ఇది మిడిల్ టర్మ్. అలానే ఇంకొక బైనామియల్ ఎక్స్పాన్షన్ ఉంది. గివెన్ 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ హోల్ పవర్ 6. ఇక్కడ కూడా పవర్ లో n వాల్యూ 6,
అంటే ఇది కూడా ఈవెన్ నెంబరే కదా. సో ఈవెన్ నెంబర్ అయినప్పుడు మిడిల్ టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిదంటే n/2 ప్లస్ 1th టర్మ్ అన్నమాట. అంటే 6/2 ప్లస్ 1, 3 ప్లస్ 1 అంటే 4th టర్మ్. సో 4th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది. అంటే T4 కనుక్కోవాలి. 4ని 3 ప్లస్ 1 లా రాసుకోవచ్చు కదా. ఇక్కడ 3 అనేది R వాల్యూ అవుతుంది. ఫార్ములా n అంటే 6, NCR అంటే 6C3 ఇంటూ 1⁻6 - 3 మైనస్ ఆల్ఫా x పవర్ 3. సో ఇప్పుడు 6C3 వాల్యూ ఎంత అవుతుంది అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 - 3 అంటే 3 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు, 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాస్తే ఒక డినామినేటర్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయింది, ఒక 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. సో 6C3 అంటే 20. 1కి పవర్ ఎంత వాల్యూ 1, మైనస్కి పవర్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -20 ఇంటూ ఆల్ఫా క్యూబ్ ఎక్స్ క్యూబ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ రెండు మిడిల్ టర్మ్స్ వచ్చినాయి కదా, ఇవి రెండు ఈక్వల్ అని చెబుతున్నాడు. ఆ రెండు మిడిల్ టర్మ్స్ ఏమంటున్నాడు, ఈక్వల్ అన్నాడు. ఒకటేమో 6 ఇంటూ ఆల్ఫా స్క్వైర్ ఎక్స్ స్క్వైర్ కోఎఫిషియంట్ మాత్రమే రాయమంది. ఇన్ పవర్ ఆఫ్ ఎక్స్ అండు, ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉన్నా దాని కోఎఫిషియంట్ మాత్రమే తీసుకోమన్నాడు. ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ -20 ఆల్ఫా క్యూబ్ అన్నమాట. సో ఇప్పుడు ఆల్ఫా స్క్వైర్ క్యాన్సిల్ అవుతుంది. 6 ఈక్వల్ టు -20 ఇంటూ ఆల్ఫా, therefore alpha equal to -6/20. సో 2 టేబుల్ 3 టైమ్స్ 10 టైమ్స్ పోతే ఆల్ఫా ఈక్వల్ టు -3/10. సో ఆల్ఫా వాల్యూ ఎంత అంటే -3/10 అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, చూడండి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. The ratio of the coefficient of middle term in the expansion of 1 plus x whole power 20. 1 plus x whole power 20 అనే ఎక్స్పాన్షన్ మిడిల్ టర్మ్ అన్నాడు. అండ్ ఇంకేం చెబుతున్నాడు, ద సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 2 మిడిల్ టర్మ్స్ ఇన్ 1 plus x whole power 19. ఈ 1 plus x whole power 19 లో 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయంటే వాటి యొక్క సమ్. ఇక్కడ మిడిల్ టర్మ్ కి ఈ సమ్ ఆఫ్ 2 మిడిల్ టర్మ్స్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, గివెన్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటి, ఫస్ట్ది 1 plus x whole power 20 అంటే ఇక్కడ n వాల్యూ 20 కదా. 20 ఈవెన్ అయినప్పుడు మిడిల్ టర్మ్ ఒక్కటే ఉంటుందని చెప్పాను. ఆ మిడిల్ టర్మ్ కూడా n/2 ప్లస్ 1 అన్నమాట. సో n అంటే 20/2 ప్లస్ 1, 20 10 టైమ్స్ పోతే 11th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుంది. 11th టర్మ్ మిడిల్ టర్మ్. 11th టర్మ్ అంటే T11. T11 ఏమని రాయొచ్చు, 10 + 1 లాగా. సో ఇక్కడ R వాల్యూ 10 కాబట్టి 20C10 1/20 - 10 into x power 10 that equal to 20C10 into x power 10. ఫస్ట్ ఎక్స్పాన్షన్స్ కి ఇది మిడిల్ టర్మ్. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పాన్షన్ ఇచ్చాడు, గివెన్ 1 plus x whole power 19. పవర్ లో ఉన్న n వాల్యూ 19. 19 అనేది ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ అయితే 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి అని చెప్పా. 2 మిడిల్ టర్మ్స్ ఏంటి సార్ ఆ 2 మిడిల్ టర్మ్స్ అంటే, ఒకటి n+1/2 టర్మ్ ఒకటి అండ్ n+3/2 టర్మ్ ఒకటి. అంటే 19 + 1/2 అండ్ 19 + 3/2 దట్ ఈక్వల్ టు 19 + 1 20, 20/2 అంటే 10th టర్మ్ ఒకటి అండ్ 19 + 22, 22/2 అంటే 11th టర్మ్. సో మనకి ఇక్కడ n ఆడ్ నెంబర్ కాబట్టి 2 మిడిల్ టర్మ్స్ వచ్చినాయి.
ఆ రెండు మిడిల్ టర్మ్స్ ఏంటి అంటే ఒకటి 10th టర్ము, ఒకటి 11th టర్మ్. ఫస్ట్ T10 కనుక్కుందాం. 10ని 9+1 లాగా రాయొచ్చు. ఇది R వాల్యూ అయితే 19C9 1 పవర్ 19 మైనస్ 9 ఇంటూ ఎక్స్ పవర్ 9 దట్ ఈక్వల్ టు 19C9 ఇంటూ ఎక్స్ పవర్ 9. మరి 11th టర్మ్ అంటే T11. T11 10+1 లాగా రాసుకుంటే ఇక్కడ R వాల్యూ 10 అనమాట. ఇక్కడ R వాల్యూ 10 అయితే సో 19C10 1 పవర్ 19 మైనస్ 10 ఇంటూ ఎక్స్ పవర్ 10 దట్ ఈక్వల్ టు 19C10 ఇంటూ ఎక్స్ పవర్ 10. సో ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి మిడిల్ టర్మ్ ఇది ఒకటే వచ్చింది. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి రెండు మిడిల్ టర్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, రేషియో దేనికి రేషియో, ఫస్ట్ బైనామియల్ ఎక్స్పాన్షన్ కి మిడిల్ టర్మ్ కి సెకండ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ కి రెండు మిడిల్ టర్మ్స్ ఉన్నాయా, ఆ రెండిటి యొక్క కోఎఫిషియంట్ సమ్ ఆఫ్ ద బైనామియల్ కోఎఫిషియంట్. అంటే మనం ఇక్కడ రాసుకోవాల్సింది ఫస్ట్ మిడిల్ టర్మ్ ఏంటిది 20C10 ఎక్స్ పవర్ 10. మనం రాయాల్సింది ఎక్స్ పవర్ 10 యొక్క కోఎఫిషియంట్ 20C10 డివైడెడ్ బై ఇక్కడ మిడిల్ టర్మ్స్ ఏంటి 19C9 ఎక్స్ పవర్ 9 19C10 ఎక్స్ పవర్ 10. మనం రాసుకోవాల్సింది ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ ఎక్స్ పవర్ 9 కోఎఫిషియంట్ అంటే 19C10 ప్లస్ 19C9. సో వాడు కనుక్కోమంది ఈ రేషియో. అంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే 20C10 డివైడెడ్ బై మీకు ఇక్కడ ఫార్ములా చెప్తాను స్టూడెంట్స్, NCR ప్లస్ NCR మైనస్ 1 అంటే N+1CR అని రాయొచ్చు. చూడండి అప్పర్ నెంబర్ సేమ్ ఉంది, ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 19 ఉంది, రెండు ఎండలే. లోయర్ సఫిక్స్ 10 కన్నా ఒక్క నెంబర్ లెస్ అయి ఉండాలి. NCR R-1 R కన్నా ఒక్క నెంబర్ లెస్ అయి ఉంటే ఈ ఫార్ములా ప్రకారం పవర్ అప్పర్ లో ఉన్న n కి ఒకటి యాడ్ చేయాలి. ఇక్కడ అప్పర్ లో ఉన్న 19 కి ఒకటి యాడ్ చేస్తే 19+1 C ఫస్ట్ వాల్యూ R అవుతుంది అంటే 10 అన్నమాట. సో ఈ ఫార్ములా ప్రకారం రాసుకున్నాం దట్ ఈక్వల్ టు 20C10 బై 19+1 అంటే 20C10. ఈ వాల్యూ క్యాన్సిల్ అయితే 1. సో ఈ ఆన్సర్ ఎంత అంటే మనకి 1 వచ్చింది. ఓకేనా, ఇవి మిడిల్ టర్మ్స్ మీద ప్రాబ్లమ్స్.